ఓం శాంతి. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది బాప్ దాదా మనకిచ్చిన ఒక స్పిరిచువల్ చెకప్ లాంటిది. మార్చి 28, 2002 నాడు ఇచ్చిన మురళి ఇది. మనకొచ్చిన అదృష్టాన్ని ఎలా కాపాడుకోవాలి, మనలోకి తెలియకుండా వచ్చేస్తున్న కొన్ని నిర్లక్ష్యాలను ఎలా దాటాలి, ఈ విషయాలు చూద్దాం. సరే, మొదలు పెడదామా? బాప్ దాదా తన పిల్లలందర్నీ చూస్తున్నప్పుడు ఆయనకొక అద్భుతమైన దృశ్యం కనబడింది. ఏంటంటే ప్రతి ఒక్కరి నుదుటిమీద 3 లైన్లు, 3 భాగ్యరేఖలు మెరుస్తున్నాయట. ఇవి మామూలు గీతలు కాదండోయ్, ఇవి మన దైవీ వారసత్వానికి గుర్తులు. ఈ మొత్తం ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేని ఒక స్పెషల్ సంపదనమాట. సరే, ఈ స్పిరిచువల్ చెకప్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే, మనకు అసలు ఏం దొరికింది, మనకు లభించిన ఆ అద్భుతమైన వారసత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. అదే మన అదృష్టానికి ఫౌండేషన్. మరి ఇంతకీ ఆ 3 రేఖలు ఏంటో చూద్దామా? ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ 3 రేఖల స్పెషాలిటీ. 1. స్వయంగా భగవంతుడి పాలనలో పెరగటం. ఆలోచించండి. 2. ఆ పరమాత్ముడే మనకు డైరెక్ట్గా ఇచ్చే చదువు. ఇక 3. ప్రతి అడుగులో, ప్రతి విషయంలో ఆయనే ఇచ్చే శ్రీమతం. నిజంగా ఇవి మనం కలలో కూడా ఊహించలేని భాగ్యాలు, కానీ మనం ఇప్పుడు వాటిని డైరెక్ట్గా అనుభవం చేస్తున్నాం. పిల్లలా, ఈ అద్భుతమైన అదృష్టాన్ని చూసి బాబ్దాద మనసు ఎంత సంతోషించిందంటే ఆయన కూడా అంటున్నారు. మనం వావ్ బాబా అని అంటాం కదా, ఇప్పుడు బాబా కూడా తిరిగి అంతే ప్రేమతో వాహ్ నా పిల్లలు, వాహ్ అని అంటున్నారు. తండ్రి పిల్లల మధ్య ఉండే ఈ ప్రేమ, ఈ గౌరవం, అబ్బా ఎంత గొప్పది కదూ! అయితే ఇంత గొప్ప భాగ్యం ఉంది కదా, అంతా బానే ఉంది. కాని బాప్ దాదా ఒక చిన్న, చాలా సూక్ష్మమైన ప్రాబ్లంని కూడా నోటీస్ చేశారు. ఇప్పుడు మన స్పిరిచువల్ చెకప్లో మనం ఆ ముఖ్యమైన డయాగ్నోసిస్ వైపు వెళుతున్నాం. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఇంతకీ ఆ సమస్య ఏంటంటే, ఇంత గొప్ప వారసత్వం మన చేతిలో ఉన్నా సరే, మనలోకి కొత్త కొత్త రకాల కేర్లెస్నెస్ అంటే అజాగ్రత్త, సోమరితనం వచ్చేస్తున్నాయట. ఇది మన పురుషార్థాన్ని స్లో చేసే ఒక స్పిరిచువల్ జబ్బు లాంటిది. ఈ కేర్లెస్నెస్కి ఒక స్లోగన్ కూడా ఉంది. అదే అంతా నడుస్తుందిలే. అవును, వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కదా, కాని ఈ ఒక్క మాట వెనుక గట్టిగా ప్రయత్నించాలి అనే పట్టుదల లేకపోవటం కనిపిస్తోంది. ఇదే మన ప్రోగ్రెస్కి అతిపెద్ద బ్రేక్ వేస్తోంది. సో ఇక్కడ ఈ 2 మైండ్ సెట్స్కి మధ్య ఉన్న తేడాను మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒకవైపు అంకిత భావంతో చేసే పురుషార్థం, ఇది మనల్ని బాబాకి సమానంగా చేసి బ్రహ్మ బాబాతో పాటు ఇంటికి తీసుకెళ్తుంది. మరోవైపు అంతా నడుస్తుందిలే అనే నిర్లక్ష్యం, ఇది మనల్ని ఇక్కడే మధ్యలోనే ఆపేస్తుంది. ప్రశ్న సింపుల్: మనకు ఫస్ట్ క్లాస్ కావాలా, లేక జస్ట్ పాస్ అయితే చాలనుకుంటున్నామా? సరే, మరి ఈ స్పిరిచువల్ జబ్బుకి మందు లేదా? ఉంది. బాబ్దాదా 2 సొల్యూషన్స్ చెప్పారు. అందులో మొదటిది చూద్దాం. మనం సేవ చేసే పద్ధతిలోనే ఒక పెద్ద మార్పు తీసుకురావాలి. కేవలం మాటలతో జ్ఞానం చెప్పడం కాదు, లోతైన అనుభూతిని కలిగించాలి. అంటే మన సేవ ఇప్పుడొక 3 స్టెప్ ప్రాసెస్ లాగా ఉండాలి. ఫస్ట్ స్టెప్, మన మనసులో ఒక పవర్ఫుల్ ఫీలింగ్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ స్టెప్లో మాటల ద్వారా మెసేజ్ ఇవ్వాలి. ఇక ఫైనల్ థర్డ్ స్టెప్లో ఏమవుతుందంటే, వినేవాళ్లు కేవలం జ్ఞానం వినడమే కాదు, మన నుంచి వచ్చే శాంతి, ప్రేమ, శక్తి వైబ్రేషన్స్ని వాళ్ళు ఫీల్ అవుతారు. అది అసలైన సేవ. ఈ కాన్సెప్ట్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి బాప్ దాదా ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. అదే స్పిరిచువల్ సైన్స్. ఇప్పుడు చూడండి, ఫిజికల్ సైన్స్తో ఒక రూమ్ని మనం చల్లగానో వేడిగానో చేయగలుగుతున్నాం కదా. అలాంటప్పుడు మన దగ్గరున్న స్పిరిచువల్ సైన్స్తో ఆత్మల కోసం ప్రేమ, శాంతి, శక్తితో నిండిన వాతావరణాన్ని మనమెందుకు క్రియేట్ చేయలేం? మన టార్గెట్ అబ్బా భలే చెప్పారు అనిపించుకోవడం కాదు, విన్నవాళ్లలో పరివర్తన తీసుకురావడం. మన సేవ అంత పవర్ఫుల్గా ఉండాలి. సరే, ఇక రెండో సొల్యూషన్కి వద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది తప్పుగా అర్థం చేసుకునే ఒక గొప్ప పవర్ ఇది. అదే నిర్మాణత, అంటే వినయం. ఇక్కడే బాప్ దాదా ఒక సూపర్ క్వశ్చన్ అడిగారు. వినయమంటే ఏంటి? మనం వంగడమా, లేక మన ముందు ఇతరులు వంగేలా చేయడమా? చాలామంది ఏమనుకుంటారంటే, వినయమంటే వీక్నెస్ అని, నలుగురు ముందు తల దించుకోవడమని. కాని నిజమది కాదు. వినయమంటే మనం వంగడం కాదు, మన ప్రేమకు, మన గుణాలకు ఇతరులే వంగేలా చేయడం. ఫార్ములా చాలా సింపుల్ అండ్ క్లియర్. నిర్మాణతయే మహానత, వినయమే నిజమైన గొప్పతనం.
ఇది సరెండర్ అవ్వడం కాదు, ఇదే సుప్రీం పవర్, ఇదే హయ్యెస్ట్ స్టేజ్. ఈ వినయం వల్ల మనకు ఎలాంటి సూపర్ పవర్స్ వస్తాయో తెలుసా? అందరి మనసుల్లోంచి దీవెనలొస్తాయి, అందరి సపోర్ట్ మనకే దొరుకుతుంది. మనం స్వచ్ఛమైన బంగారంలాగా ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవ్వగలుగుతాం. అంతెందుకు, ఫైనల్గా సాక్షాత్తు పరమాత్ముడినే మన ప్రేమకు వంగేరా చేసేంత శక్తి దీనికుంది. సరే, ఇదంతా బాగుంది. మరి మనమేం చేయాలి? ఈ అనాలిసిస్ అంతా విన్నాక ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్తో బాబ్దాదా ఆ సంవత్సరం కోసం ఒక స్పెషల్ టార్గెట్ ఇచ్చారు. ఫస్ట్ రెజల్యూషన్. ఆ సంవత్సరం పేరు నిర్మాణ మరియు నిర్మల సంవత్సరం. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ వినయాన్ని, ఆ నిర్మాణత అనే పవర్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఇక రెండోది, ఇది ముక్తి సంవత్సరం కూడా. ముక్తి అంటే ఏంటి? బయటి ప్రపంచం నుంచి కాదు, మన లోపల ఉన్న వేస్ట్ ఆలోచనల్నుంచి, మన బలహీనతల నుంచి ఫ్రీ అవడం. మనల్ని వెనక్కి లాగుతున్న బలహీనత ఏదైనా సరే, దానికి ఈ సంవత్సరంలో ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి ఈ చివరి ప్రశ్న మనందరి కోసం. ఈ సంవత్సరం మన ప్రోగ్రెస్కి అడ్డంగా ఉన్న ఏ బలహీనతకి మనం ముక్తి ఇచ్చి బాబాతో పాటు ఇంటికి వెళ్లడానికి రెడీ అవుదాం. ఒక్కసారి ఆలోచించుకుందాం. ఓం శాంతి.